హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. కొన్ని ఫార్ములాస్ అవసరం ఉంటాయండి, వెరీ బేసిక్ ఫార్ములాస్ అవి కూడా మనకి. అండ్ ఇక్కడ మనకి బేసిక్ ఫార్ములాస్ కొన్ని కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 వచ్చేసి a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m+n అండి. ఇది బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి 6th 7th క్లాస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m+n అనే ఫార్ములా మనకి రెగ్యులర్గా ఉపయోగపడుతుందండి. సో a⁴n ఈక్వల్ టు a⁴m+n. ఫర్ ఎగ్జాంపుల్ 2⁴3 ఇంటూ 2⁴5 ఉందనుకో, మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉపయోగించుకొని బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం స్క్వేర్స్ని యాడ్ చేస్తామండి. బేస్లు ఈక్వల్స్ అంటే రెండు బేసెస్ ఈక్వల్ ఉంటే రెండు స్క్వేర్ని మనం యాడ్ చేయొచ్చు. సో 2 బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు 3+5 రాయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు 2⁴8 అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఫార్ములా ఉంది, a⁴m n ఈక్వల్ టు a⁴m×n రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3⁴5 ఉంటే 3⁴5 విచ్ మీన్స్ 3⁴20 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇది మనకి ప్రాబ్లమ్స్లో రెగ్యులర్గా ఉపయోగపడుతూ ఉంటాయండి. అండ్ ఇక్కడ మనకి a⁴m/a⁴n ఈక్వల్ టు a⁴m-n కావచ్చు. అండ్ ab⁴m ఈక్వల్ టు a⁴m యాజ్ వెల్ యాజ్ b⁴m కావచ్చు. a⁴0 ఈక్వల్ టు 1, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అండి. సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని చెప్పి మనం తీసుకుంటాం. ఏ నెంబర్ అయినా సరే 2⁴0 ఈక్వల్ టు 1, 10⁴0 ఈక్వల్ టు 1, 12 టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. సో మనకి ఏ పవర్ తీసుకున్నా సరే సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అనే ఫార్ములా కావచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a టు ది పవర్ ఆఫ్ p/q. ఇది ఇంపార్టెంట్ అండి. a టు ది పవర్ ఆఫ్ p/q అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే a టు ది పవర్ ఆఫ్ pకి క్యూత్ రూట్ అండి. క్యూత్ రూట్ ఆఫ్ a/p. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్క్వేర్ రూట్ తెలుసు అండి. స్క్వేర్ రూట్ 2 ఈక్వల్ టు మనం ఏమంటాం 2⁴1/2 అని చెప్పి చెప్పేస్తాం. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది కాబట్టి 2⁴1/2 వస్తుంది. యాజ్ వెల్ యాజ్ క్యూబ్ రూట్ తెలుసు మనకి. క్యూబ్ రూట్ ఈక్వల్ టు 2⁴1/3 అంటాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ a టు ది పవర్ ఆఫ్ p రూపంలో ఉంటే దాన్ని మనం లైక్ 3⁴4/3 ఉంటే థర్డ్ రూట్ ఆఫ్ 3⁴4 రాసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 3⁴4/3 ఉంటే థర్డ్ రూట్ ఆఫ్ 3⁴4 అని చెప్పి రాయొచ్చు. ఇది బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ తోటి మనకు ఈ ఇండిసెస్ అనే టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అయినా సరే సింప్లిఫికేషన్ చేయడం ద్వారా సాల్వ్ చేయొచ్చు. సో ఈ 6 ఫార్ములాస్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటే సో ఏమైతే సరే మనం చేయగలుగుతాం. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫై థర్డ్ రూట్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ 9 y టు ది పవర్ ఆఫ్ 12 అని క్వశ్చన్ ఇచ్చాడండి. థర్డ్ రూట్ ఆఫ్ x⁴9 అండ్ y⁴12. సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ రూట్ ఇచ్చాడు కాబట్టి x టు ది పవర్ ఆఫ్ 9 అండ్ y టు ది పవర్ ఆఫ్ 12 అలాగే ఉంటుంది. థర్డ్ రూట్ మనకి ఏమొస్తుందంటే 1/3 వస్తుంది. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. థర్డ్ రూట్ వచ్చేసి మనకి హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 వస్తుంది. అండ్ ఇక్కడ ఇండివిజువల్గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేసాం కదా ab టు ది పవర్ ఆఫ్ m ఈక్వల్ టు a⁴m అండ్ p⁴m చేసినట్టుగా ఇక్కడ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇండివిజువల్గా రాసుకోవచ్చు. విచ్ మీన్స్ x⁴9 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ y⁴12 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 రాసుకోవచ్చు. అండ్ a⁴m హోల్ పవర్ n అన్ని బేసిక్ ఫార్ములాస్ అండి. a⁴mn రాసుకోవచ్చు. సో ఈ రూపంలో ఉన్నప్పుడు మనం దాన్ని x⁴9 ఇంటూ 1/3 రాసుకోవచ్చు. అండ్ y⁴1/12 ఇంటూ 3 రాసుకోవచ్చు. 12 1 12 4 3 1 12 ఇంటూ 1/3 3 1 3 4 3 1 3 3 విచ్ మీన్స్ x³ ఇంటూ y టు ది పవర్ ఆఫ్ 4 అని చెప్పేసి ఆన్సర్ వస్తుందండి. సింపుల్గా x³ ఇంటూ y టు ది పవర్ ఆఫ్ 4 అంటే మనకి క్వశ్చన్స్ అంటే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ని సింప్లిఫై చేయాలంటే వెరీ బేసిక్ ఫార్ములాస్ రావాలి. సో అందుకని మనం ఫస్ట్ చెప్పిన 6 ఫార్ములాస్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ సింప్లిఫై అండర్ రూట్ ఆఫ్ 4/3 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3/4. సో ఇటువంటి క్వశ్చన్స్ని అండర్ రూట్ ఆఫ్ 4/3 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3/4 అని ఇచ్చాడు. సో ఇట్లా ఇచ్చినప్పుడు 4 అంటే దీనికి స్క్వేర్ రూట్ దేని రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ స్టెప్ అండి, అంటే స్క్వేర్ రూట్ని డివైడ్ చేస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2/√3 మైనస్ √3/2 అండ్ ఎల్సిఎం వచ్చేసి 2√3 వస్తుంది మనకి. ఎల్సిఎం 2√3 2 ఇంటూ 2 4 మైనస్ √3 ఇంటూ √3 √3 ఇంటూ √3 3 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2
2√3 రావడం జరుగుతుంది. సో ఇండిసెస్ అనే ప్రాబ్లం మనకి ఇచ్చిందంటేనే ఆల్మోస్ట్ 1 మార్క్ మనకు యాడ్ అయినట్టేనండి. ఎందుకంటే అవి ఎటువంటి పెద్ద పెద్ద ఫార్ములాస్ పైన లేకపోతే లెంతీ మెథడ్ పైన డిపెండ్ కావు, వెరీ వెరీ ఈజీగా ఉంటాయి. సో మనకు బేసిక్స్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 0.04 బై 4 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 0.04. సో ఇది కూడా మనకి 4 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 0.04 అంటే అండర్ రూట్ ఆఫ్ 0.04 అంటే 0.2 హోల్ స్క్వేర్ అండి. ఎందుకంటే 0.2 ఇంటూ 0.2 ఈక్వల్ టు 0.04, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ దీన్ని కూడా అండర్ రూట్ ఆఫ్ 0.2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, ఈ ఫెసిలిటీ మనకు ఉంటుంది. స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ తీసుకోవచ్చు. సో 4 మైనస్ 0.2 బై 4 ప్లస్ 0.2 అండి. 0.2 అంటే 4 మైనస్ 0.2 చేసినప్పుడు 3.8 వస్తుంది, అండ్ ఇక్కడ 4.2 వస్తుంది. పాయింట్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 38/42. 2 19s are 2 21s. 19/21 is the final answer. సో క్వశ్చన్ చూడడానికే లెంతీగా ఉంటుంది, సో ఆన్సర్ మాత్రం ఈజీగా ఉంటుందండి. సో ఇంకొంచెం స్టాండర్డ్ పెంచేస్తే మనకి ఎగ్జామ్లో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. సో కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దామండి ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నట్టు. సో ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్ వన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 5 ఇంటూ 8 to the power of 1/3 plus 27 to the power of 1/3 whole cube and whole to the power of 1/4. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ కంప్లీట్ చేసుకోవాలి. అవుటర్ రింగ్ అలాగే రాస్తూ ఇన్నర్ బ్రాకెట్ కంప్లీట్ చేయాలి. సో 5 అలాగే ఉంచేద్దాం, టు ది పవర్ ఆఫ్ 8 అని ఉంది ఇక్కడ. 8ని 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా, 2 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 రాస్తున్నాం. ప్లస్ 27ని 3 క్యూబ్ రాసుకోవచ్చు, 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 రాస్తున్నాం, హోల్ టు ది పవర్ ఆఫ్ 3. అండ్ పెద్ద బ్రాకెట్ వచ్చేసి హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 ఉంది. సో మనం ఇన్నర్ బ్రాకెట్లో ఉన్నదని సింప్లిఫికేషన్ చేయాలి ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి 5 2 క్యూబ్ హోల్ టు ది పవర్ 1/3 అంటే 3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 2 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 1 విచ్ మీన్స్ 2 అండి. ప్లస్ 3కి 3 గెట్ క్యాన్సల్, 1/3 3 గెట్ క్యాన్సల్, 3 పవర్ 1 అంటే 3 టు ది పవర్ ఆఫ్ 3 వస్తుంది మనకి. అండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4, హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 ఉంది. సో దీని నుండి 5 ఇంటూ 2 ప్లస్ 3 5 వస్తుందండి, 5 టు ది పవర్ ఆఫ్ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. అండ్ 5 ఇంటూ 5 క్యూబ్, 5 ఇంటూ 5 క్యూబ్ అంటే 5 టు ది పవర్ ఆఫ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. 4 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 5 అండి. సో రిమైనింగ్ వచ్చేసి 5. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ చాలా మందికి ఈజీగానే అనిపిస్తాయి, కానీ బేసిక్స్ అనేది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో వాళ్ళకి స్పెషల్గా ఉపయోగపడతాయి ఇవి. సో మనం ఎప్పుడైనా సరే మ్యాథ్స్ అనేది స్టాండర్డ్ లెవెల్ నుంచి ప్రిపేర్ అయితే బాగుంటుంది. అఫ్కోర్స్ మనకి క్వశ్చన్స్ వచ్చు, కానీ బై ప్రాక్టీస్ చేయడం ద్వారా స్పీడప్ పెరుగుతుంది, అక్యురసీ పెరుగుతుందండి. అక్యురసీ లేకపోతే మాత్రం ఆన్సర్స్ తప్పుతాయి. సో మనకు అందుకని వచ్చిన క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా అక్యురసీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయండి. సో అవి ఇంపార్టెంట్ కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్, x by a by x by b whole to the power of a plus b into x by b x by c whole to the power of b plus c and something equal to what. సో ఈ క్వశ్చన్స్ చూడడానికి పెద్దగా ఉంటాయి, అండ్ ఫైనల్గా ఆన్సర్ మాత్రం 0 or 1 రావడం జరుగుతుంది. ఫైనల్గా ఆన్సర్ మాత్రం 0 or 1, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 0 or 1 వస్తుంది. సో సమ్ డిఫరెంట్ కేసులో డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఎక్కువ కేసులో మాత్రం 0 or 1 వస్తుందండి. ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. సో ఈ క్వశ్చన్ సింప్లిఫై చేసేటప్పుడు x by a x by b విచ్ మీన్స్ x to the power of a minus b రాసుకోవచ్చు మనకి. ఓకే, హోల్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బి బై సి, సేమ్ అండి, బి ప్లస్ సి, బి మైనస్ సి హోల్ టు ది పవర్ ఆఫ్ బి ప్లస్ సి, అండ్ లాస్ట్ వన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సి మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ సి ప్లస్ ఏ. అండ్ ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ విచ్ మీన్స్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అండ్ సెకండ్ వన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి, అండ్ లాస్ట్ వన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ వస్తుంది. సో అండ్ ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ విచ్ మీన్స్ ఏ స్క్వేర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అండ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, అండ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అండ్ బేసెస్ ఆర్ ఈక్వల్, 3 కేసెస్లో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ గెట్ క్యాన్సల్, మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సల్, సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 మీన్స్ 1 అండి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. సో సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి ఆన్సర్ క్వశ్చన్ చూడడానికి లెంత్గా ఉంది, ఫైనల్ ఆన్సర్ మాత్రం 1, సమ్ టైమ్స్ 0 ఆర్ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో వేరే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై
ఎక్స్ బై ఏ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ బై వై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఇంతకుముందుకేమో ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ వేరే నెంబర్ ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే మనకి ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇది బేసిక్ అండి. హోల్ టు ది పవర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అండ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బి మైనస్ సి హోల్ టు ది పవర్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ బి ప్లస్ సి into x to the power of c minus a whole to the power of c square plus a square plus ac and a to the power of m whole to the power of n, which means a power m n, a power m into n, x to the power of a minus b into a square plus b square plus ab into x to the power of b minus c into b square plus c square plus bc into x to the power of c minus a into a square plus c square plus ఏసీ. అండ్ ఇక్కడ ఈ ఫార్ములా మనకు ఐడియా ఉండాలి. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అనే ఫార్ములా వస్తుంది. సో ఈ రెండింటిని కలిపి మనం ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి పక్కన బి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ రాసుకోవచ్చు అండ్ లాస్ట్ది సి క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ రాసుకోవచ్చు. మోర్ ఎవర్ మూడింటికి బేసెస్ ఏమున్నాయి కదా, ఇంతకుముందు ప్రాబ్లం టైప్ మనం పవర్స్ని యాడ్ చేయొచ్చు, విచ్ మీన్స్ ఏ క్యూబ్ బి క్యూబ్ ప్లస్ b cube minus c cube plus c cube minus a cube and last one అన్ని కూడా cancel, which means x to the power of 0. Whenever we get x to the power of 0 that equal to 1 అండి. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 1 అనేది వస్తుంది. సో చేయడానికి ప్రాసెస్ ఎక్కువ. సో ఎటువంటి కేసెస్లో మ్యాక్సిమం స్పీడప్ అనేది అవసరం, ఎందుకంటే 2 minutes తీసుకుంటుంది ప్రాబ్లం. దాన్ని మనం విత్ ఇన్ 1 minute లోపల చేయాలంటే, విత్ ఇన్ 30 seconds లోపల చేయాలంటే స్పీడప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ బ్యాంకింగ్లో కూడా అడుగుతారు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వే ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు ఇటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6 to the power of 2/3 ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 6 power 7 ఇంటూ 3 థర్డ్ రూట్ ఆఫ్ 6 power 6. సో ఇక్కడ క్వశ్చన్ కూడా మళ్ళీ లెంతీగా ఉంది, చూస్తే సింప్లిఫై చేద్దాం. 6 power 2/3 సెకండ్ వన్ ఏం రాసుకోవచ్చు మనం, ఇంటూ 6 power 7/3 రాసుకోవచ్చు. దట్ అంటే థర్డ్ రూట్ అంటే 7/3 రాసుకునే ఫెసిలిటీ మనకు ఉంది. సో విచ్ మీన్స్ 6 power 7/3 బై 6 power మళ్ళీ 6/3 అండి. ఇక్కడ 6 power 2/3 6 power 7/3 బేసెస్ ఆర్ సేమ్. బేసెస్ ఏమంటే మనం ఏం చేయొచ్చు, రెండు పవర్స్ని యాడ్ చేయొచ్చు, విచ్ మీన్స్ 6 power 2/3 ప్లస్ 7/3 బై 6 power 2 6 power 2 వస్తుంది మనకి, 6 power 2 వస్తుంది. సో ఇక్కడ మనకి బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు 6 power 9/3 బై 6 స్క్వేర్, విచ్ మీన్స్ మళ్ళీ 6 క్యూబ్ బై 6 స్క్వేర్ అండ్ ఇక్కడ 6 power 3 minus 2 లాస్ట్ వన్ 6 power 1 ఈక్వల్ టు 6 అండి. సో వెరీ సింపుల్ ఆన్సర్ ఈస్ 6 మనకి. ఫైనల్ ఆన్సర్ ఈస్ 6. సో ఇక్కడ మనకి బేసిక్ మనం చెప్పిన 6 ఫార్ములాస్ ఉన్నాయి కదండి, వాటిని ఎంత బాగా గ్రిప్గా ఉంటే ఆ వీటితోటే ప్రతి ప్రాబ్లమ్ని మనం సింప్లిఫై చేయొచ్చు. లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 by something to the power of minus 2/3 and something to the power of minus 3/4 సంథింగ్ డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయాలంటే మనకి సింప్లిఫై ఈజ్ ఇంపార్టెంట్. సింప్లిఫై చేయాలంటే మనకి ఫస్ట్ 1 by 2 power 6 అనేది సమ్ డిఫరెంట్ నెంబర్. సో ఈ డిఫరెంట్ నెంబర్ అంటే మనకి 6 క్యూబ్ అని తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకి క్యూబ్స్ స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉంటే దీన్ని 6 క్యూబ్ రాసుకోవచ్చు, ఎటువంటి మెథడ్స్ అవసరం లేకుండా. బై హోల్ టు ద పవర్ 1/3 ఉన్నప్పుడు 3 గేట్ క్యాన్సిల్ అయిపోతుంది, సింపుల్గా ఒక నెంబర్ వచ్చేస్తుంది మనకి. సో సెకండ్ నెంబర్ వచ్చేసి 256, ఇక్కడ క్లూ వచ్చేసి 4 ఉండాలి. దీన్ని 16 స్క్వేర్ రాయొచ్చు అండ్ 4 to the power of 4 రాయొచ్చు. మనం ఏం రాయాలంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 to the power of 4 రాసుకోవచ్చు. 4 to the power of 4 హోల్ టు ది పవర్ ఆఫ్ minus 3/4 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 32, ఇక్కడ ఏముంది 5 ఉంది. సో విచ్ అంటే 2 power 5 2 power 5 ఈక్వల్ టు 32 minus 1/5. వెరీ క్లియర్లీ 3 గెట్ క్యాన్సల్, 4 గెట్ క్యాన్సల్, 5 గెట్ క్యాన్సల్ అండ్ రిమైనింగ్ 1/6 power minus 2 6 power minus 2 అంటే పైకి వెళ్తే 6 స్క్వేర్ ప్లస్ 1/3 power 4 power minus 3 పైకి వెళ్తే 4 power 3 ప్లస్ 1/2 power minus 1 అది పైకి వెళ్తే 2 అండి, 2 power 1 విచ్ మీన్స్ 2. 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది ప్లస్ 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 2 34 ప్లస్ 36 ప్లస్ 64 100 ప్లస్ 2 102 102 అనేది ఫైనల్ ఆన్సర్.
సో ఇక్కడ మనకు ఆన్సర్ డిఫరెంట్గా ఉంది 102 అండి. సో ఈ విధంగా మనకు ఇండిసెస్ అనే టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అయితే సాల్వ్ చేయడానికి మనం ఫస్ట్ డిస్కస్ చేసిన 6 ఫార్ములాస్ మాత్రమే ఉపయోగపడతాయండి. ఆ 6 ఫార్ములాస్ తోటి ఇండిసెస్ అనే టాపిక్ నుంచి 1 నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ కూడా అడగచ్చు అప్పుడప్పుడు. సో అన్ని క్వశ్చన్స్కి కూడా బేసిక్ 6 ఫార్ములాస్ ద్వారానే మనం సొల్యూషన్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మోర్ ఎవర్ ప్రతి టాపిక్ పైన వీడియో చేసి మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. మీకు ఎటువంటి వీడియో కావాలనుకున్నా మా ఛానల్లో లింక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్ బాక్స్లో, వాటి నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.